నమస్తే, వెల్కమ్ టు పీపుల్ పాయింట్. నేను మిరిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే ఐఎన్టీఆర్సీ స్టేట్ ప్రెసిడెంట్ గుంజా శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. జై తెలంగాణ. జై కాంగ్రెస్. జై తెలంగాణ. జై కాంగ్రెస్. జై తెలంగాణ. జై కాంగ్రెస్. అన్న మీరు తెలంగాణ బిడ్డనా కాదా? తెలంగాణ బిడ్డనే. తెలంగాణ బిడ్డని కాబట్టి కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా జై కాంగ్రెస్. అంటే మీరు తెలంగాణ బిడ్డ కాదన్నా? తెలంగాణ బిడ్డనే. మరి ఎందుకు తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలంగాణ బిడ్డ అయితే జై తెలంగాణ అనాలి కదన్నా. జై కాంగ్రెస్ అంటే తప్పేంది? జై తెలంగాణ అంటే తప్పేముంది? జై కాంగ్రెస్ అంటే తప్పేంది? నేను కాంగ్రెస్ వాదిని కాబట్టి జై కాంగ్రెస్ జై తెలంగాణ అంటే జై కాంగ్రెస్ జై తెలంగాణ జై రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి గారు నేర్పించారా ఇవన్నీ? ఎస్, మేము ఆయన ఫాలో అవుతున్నాం మేము. ఆయన ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనాడు రాజశేఖర రెడ్డి గారి శిష్యులుగా మేము ఎంత ప్రయత్నం చేసినా రాజశేఖర రెడ్డి గారు ఎట్లా మాకు కనపడుతున్నాడో మా కళ్ళకి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే విధంగా కనపడుతున్నాడు. అధికారం లేని చోట అధికారం తీసుకురావడానికి సైనికుల్లాగా పనిచేసి ఆయన చెమట రక్తాన్ని తీసి కిందేసి కార్యకర్తలందరి గౌరవాన్ని కాపాడి కాలరెగరేసుకునేలాగా చేసాడు కాబట్టి రేవంత్ రెడ్డిని అభిమానిస్తాం. సో అభిమానిస్తారు. మరి రేవంత్ రెడ్డి గారే తీసుకొచ్చిన తెలంగాణ ఇచ్చింది మా తల్లి సోనియా గాంధీ. సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ. సోనియా గాంధీ ఇవ్వకపోతే ఎవరి తరం అవుతుండే? అంటే ఎవరి తరం కాకపోతుండే. సోనియా గాంధీ ఇచ్చేది ఎవరి తరం కాదు. సోనియా గాంధీ నా మహా తల్లి, తెలంగాణ ఆరాధ్య దైవమైనటువంటి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ దైవంగా భావించే సోనియమ్మే తెలంగాణ ఇచ్చింది. ప్రయత్నం చేసిండొచ్చు చంద్రశేఖర్ రావు. మరి సోనియమ్మ దగ్గరికి పోయి అమ్మ నువ్వు తెలంగాణ ఇస్తే నీ అమ్మటి ఉంటా అని చెప్పి మా తెలంగాణ ఇచ్చిన తర్వాత 2 రాష్ట్రాలలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాట తప్పనని చెప్పి ఇచ్చిన సోనియా గాంధీ, మరి ఈయన సోనియా గాంధీని కట్టుకొట్టి సరే ఏదో మా అందరూ తెలంగాణ ప్రజలు ఆ రోజు ఆయన మాయమాటలు నమ్మిండ్రు. అధికారం ఉట్టిగిచ్చిండ్రా తెలంగాణ? ఉట్టిగేమి ఇవ్వలేదు కదా. ఆత్మ బలిదానాల మధ్య తెలంగాణ ఇచ్చిండ్రు. అంటే కన్న తల్లి కన్న బిడ్డలు చనిపోతుంటే కూడా సోనియా గాంధీ గుర్తుకు రాలేదు సార్ ఆ రోజు? గుర్తుకొచ్చే కదా అమ్మ ఇచ్చింది. గుర్తుకొచ్చి ఇంతమంది నా బిడ్డలు చనిపోతున్నారు, మరి నేను తెలంగాణ ఇవ్వాల్సిందే అని కదా. 60 ఏళ్ళు ఏం చేశారు సార్? 60 ఏళ్ళు ఎన్నో పోరాటాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఇవన్నీ ఎన్నో తలుచుకుంటే కూడా చూస్తూనే ఉన్నాం. మరి అప్పుడు ఇయని తెలంగాణ చంద్రశేఖర్ రావు గారు జై తెలంగాణ అంటే అప్పుడు తెలంగాణ ఇయ్యడానికి కారణాలు, అవన్నీ చేయడానికి కారణాలు అందరికి తెలుసు. ఇప్పుడు సోనియమ్మ ఉంది కాబట్టి తెలంగాణ ఇయ్యగలిగింది. అప్పుడు సోనియమ్మ లేదు కదా. సోనియమ్మ అధికారంలో రాలేదు. ఒక ఇందిరాగాంధీ కోడలుగా, పిల్లల తల్లిగా, రాజీవ్ గాంధీ భార్యగా ఆమె పాత్ర అంతవరకు ఉంది. ఇప్పుడు పిల్లల్ని కన్నా తల్లిగా ఆ ప్రేమ తెలిసింది కాబట్టి అమ్మ ఈ తెలంగాణని ఇచ్చింది కాబట్టి వీళ్ళు ముఖ్యమంత్రులు కాగలిగారు. తెలంగాణలో ఇట్లా కాలం ఎగరేసుకొని తిరగలుగుతారు. సార్ అమరవీరులకు ఏం చేసింది సార్? మీరు అన్నారు అమరవీరులకు అంటే ఇప్పుడు ఆత్మ బలిదానాల మధ్య తెలంగాణ తల్లి చూడలేక ఇచ్చిందని చెప్పేసి కూడా అన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎంగా హోదాలో ఉన్నారు. మరి అమరవీరుల కుటుంబానికి ఏం చేశారు? అమరులకు ఏం చేశారు సార్? అమరవీరుల కుటుంబాలకి, అమరులకి అన్ని చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అంటే చేయలేదు. ఏం చేశాడు? కానీ ఈ తెలంగాణని పందికొక్కులాగా దాచుకున్నటువంటి మన పాలకులు తెలంగాణ అస్తవ్యస్తంగా చేస్తే ఇప్పుడు తెలంగాణని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా సెటరేట్ చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రతి మాట నెరవేర్చడానికి ఆయన ముందుంటాడు. నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నాకు ఆ విశ్వాసం ఉంది. 10 సంవత్సరాల పాలన బాలేదని మీరు అంటున్నారు. 10 సంవత్సరాల పాలన బాలేదని మీరు అంటున్నారు. 2 ఏళ్ల పాలన అసలు దరిద్రంగా ఉందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. దేన్ని చూడవచ్చు? అందరూ రేవంత్ రెడ్డి గారికి జోహార్ అంటున్నారు. మా తెలంగాణ ప్రజాపాలన గ్రేట్ అంటున్నారు. మంత్రులంతా కూడా 18 గంటలు కష్టపడుతున్నారు. మంత్రులు గాని, ముఖ్యమంత్రులు గాని దోచుకోవడంలో కష్టపడుతున్నారు. మాట్లాడుతున్నాను మిత్రమా, గులాబీ షర్ట్ వేసుకొని వచ్చి కూర్చో. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరప్షన్ అనేది మేము చేసేది ఒప్పుకోడైనా మీరు అనుకున్నట్టు కాదు. రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసమే పనిచేస్తున్నాడు, ప్రజల కోసమే ఉంటాడు. నువ్వు గులాబీ షర్ట్ వేసుకొని వస్తే నేను కాంగ్రెస్ టవల్ వేసుకొని కూర్చుంటే ఇంటర్వ్యూ అయిపోయింది కదా. గులాబీ షర్ట్ ఉందా, బ్లాక్ షర్ట్ ఉందా? ఒకసారి బ్లాక్ షర్ట్ లో ఉన్న నీ వెనక గులాబీ షర్ట్ ఉంది.
లేకపోతే లేదు ఇంత సార్. మాట్లాడరు నేను మీరు. ఒక జర్నలిస్ట్ గా ప్రజలకు నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్నా కాబట్టి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మోసం చేసిన గనుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. కాబట్టి ఈ రోజు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మిత్రమా, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఉమ్, అస్తవ్యస్తంగా చేసినటువంటి గత పాలకులు మొత్తం చేసిన దానికి ఉమ్, ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ 2.5 సంవత్సరాలు మా గవర్నమెంట్ మంచి మచ్చ లేకుండా ఈ రోజు వరకు పరిపాలన చేసింది. రాబోయే రోజుల్లో కొత్త రేవంత్ రెడ్డిని చూస్తారు, కొత్త మంత్రులను చూస్తారు. మరి అదే విధంగా ఇప్పుడు మంత్రులు సీనియర్ నాయకులు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క కానివ్వండి, నిలువెత్తు శిఖరం జానారెడ్డి గారు. జానారెడ్డి గారి కొడుకులు ఒకరు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యే. మరి జానారెడ్డి గారు సలహాలు సూచనలతోనే ఈ ప్రభుత్వం చాలా వరకు ముందుకు పోతుంది. ఆయన ఒక అనుభవంతో అన్ని విధాలుగా ముందుకు తీసుకొచ్చాడు ఈ వ్యవస్థనంతా కూడా. మరి దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూనే వచ్చారు. దీని వెనుక ఉన్నది కుందూరు జానారెడ్డి గారు. ఆ జానారెడ్డి గారు నడిపిస్తున్నాడు. ఆయన కూడా మొన్న ఒకసారి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కార్యకర్తలందరికి భరోసా ఇచ్చాడు. మనం ఖచ్చితంగా ఇచ్చిన మాట మొత్తం నెరవేరుస్తారు రేవంత్ రెడ్డి గారు. దానికి తగిన ప్రణాళికలు అన్ని సిద్ధం చేస్తున్నాం. మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అన్ని నెరవేర్చే రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా ఎలక్షన్స్ కు పోతాం. మనమే అధికారంలో 2 టైంలు ఉంటాం. మనం అన్ని చేస్తాం. మీరు ఎక్కడ భయపడొద్దని చెప్పాడు సార్. మీరు అన్ని 6 గ్యారంటీలు అమలు చేశారని అంటున్నారు. అమలు చేశామంటే పరిస్థితులు బాగలేక కొద్దిగా వెనక ముందైనా కానీ అన్ని చేస్తాం. అలాంటప్పుడు 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఏ హామీతో అన్నారు సార్? మరి ఈ దొంగలు దోసుకున్నది మాకు తెలియదు కదా. అప్పుడు మా ముఖ్యమంత్రి గారికి తెలియదు కదా ఇంత వ్యవస్థ ఉందని. ఆ సీట్ లో కూర్చున్నాక ఆ హీట్ ఏందో గుర్తుపట్టే వరకు ఆయన పరిశాన్ అయిపోయి ఈనాడు సెటప్ చేస్తున్నాడు అంతా. ఓకే, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రతి మాట తూచా తప్పకుండా చేసి తీరుతాడు. అంటే 5 సంవత్సరాల పీరియడ్ అయిపోయినా కూడా ఆ 6 గ్యారంటీలు అమలు కావు, కేవలం ఒక ఫ్రీ బస్ అని మాత్రమే. మిత్రమా, అన్ని చేస్తారు. ఇందిరం ఇండ్లు ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు? 3500 ఇళ్ల చొప్పున ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు. ఎంత మంది సబ్బండ వర్గాలకు ఇప్పటిదాకా ఇండ్లు ఇచ్చారు సార్? ఒక మాట ఇస్తున్నాం సోదరా, ఇస్తున్నాం కానీ కలెక్టర్లకు ఆదేశం ఇచ్చిండు. నియోజకవర్గానికి 2000 మందికి ఫస్ట్ విడత ఇవ్వమని చెప్పిండు. మరి దాని స్పీడప్ అవుతుంది. మేమంతా కూడా ఇల్లు తిరిగి నిజంగా లేనోళ్ళు ఎవరో కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకొస్తే వాళ్ళని అప్లై చేపిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు అందరికీ వస్తాయి, లేనోడికి అందా వస్తాయి. టిఆర్ఎస్ పార్టీ లాగా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకునే సంస్కృతి కాదు కాంగ్రెస్ సంస్కృతి. ఎవడైతే పేదవాడు ఉంటో వాళ్ళకే ఇస్తారు, వేరే వాళ్ళకి ఇవ్వరు. మా కార్యకర్తలకు కూడా నాకు ఇల్లు ఉంది, ఇంత పెద్ద బిల్డింగ్, నాకు ఎవడన్నా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమంటే ఇస్తారా? నేను 10 మందిని పెట్టుకున్నా ఇచ్చే ప్రసక్తే లేదు. ఎవడైతే లేడో ఎవరికైతే లేదో వాళ్ళందరికీ మాత్రం ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. రైట్ సార్. రైతు భరోసా అని చెప్పేసి కూడా అన్నారు, ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అంటే కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పేసి కూడా మరి ఎంత మందికి ఇచ్చారు సార్? రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. ఎంత మందికి చేశారు సార్? మీరు రైతులకు ఏ న్యాయం చేశారు? ధాన్యం కూడా కొనుగోలు లేకుండా ఇప్పటికి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ప్రజలు అల్లాడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. మరి మీరు ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాల కుట్ర మిత్రం అదంతా, ప్రతిపక్షాల కుట్ర. రైతు కొనుగోలు ఎందుకు లేదు? ఖచ్చితంగా ప్రతి దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు దాని మీదనే ఉన్నారు. రైతులకి భరోసా ఇస్తున్నారు, కొనుగోలు చేస్తున్నారు, అన్ని విధాలుగా అవుతుంది. ఈ ప్రతిపక్షాలు గులాబీ జెండా పెట్టుకుని తిరిగేటోళ్ళు, గులాబీ షర్ట్ వేసుకునేటోళ్ళు సోషల్ మీడియాలో అనేకమైనటువంటి మా ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు తప్ప ఏమీ లేదు. అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. రైతు రుణమాఫీ ఎంత మందికి చేశారు సార్? చేస్తాం, ఇది కూడా చేస్తాం. చేస్తాం కాదు సార్, చేశారు. ఎంత మందికి చేశారు చెప్పండి? నేను లెక్కలతో సహా నీకు ఇస్తా. ఎప్పుడు సార్? చెప్పండి. అతి త్వరలో. ఒక మంత్రి ఏమో ఒక 50% పూర్తయింది అని అంటారు, ఇంకో మంత్రి ఏమో 70% పూర్తయిందని అంటారు, ఇంకో మంత్రి ఏమో ఏకంగా 100% పూర్తయిందని అంటారు. మీకే ఒక క్లారిటీ లేదని గులాబీ పార్టీ వాళ్ళు అంటున్నారు. దానికి ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యమంత్రి గారు చెప్పిందే ఫైనల్. ముఖ్యమంత్రి గారు 100% అన్ని చేస్తాడు. మాకున్న సమాచారం ఏంటంటే ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. ఇప్పటిదాకా మనం ప్రభుత్వము చేసినటువంటి తప్పిదాల మీద మనం చేశాము. అన్ని విధాలుగా మనోళ్ళందరికీ ఇప్పుడు మనం ఏదైతే మాట ఇచ్చినామో ఈ సంవత్సరంలో అన్ని చేయాలని ఆయన సంకల్పంతో ఉన్నాడు. అన్ని చేస్తారు మిత్రమా, ఎవరికి ఏం ఛాన్స్ లేదు, ఎవరు మాట్లాడేంత ఇది లేదు. ప్రతిపక్షాలు కుట్ర తప్ప అంతా బాగుంది. సార్, మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మభ్యపెట్టి ఓట్లు అడుగుతున్నారు, మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. అదే రాహుల్ గాంధీ గారు ఆర్టీసీ అశోక్ నగర్ చౌరస్తాలో వచ్చి మరి
హామీ ఇచ్చారని నిరుద్యోగులు రోజు ఫైట్ చేస్తున్నారు. మరి వారికేం న్యాయం చేస్తారు సార్? మిత్రమా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ గురించి మాట్లాడేటప్పుడు మన మనస్సాక్షి కూడా తెలవాలి. మీకు కానీ జర్నలిస్టులా కానీ ఎవరికైనా కానీ. రాహుల్ గాంధీ ఏంది, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ నానమ్మని చంపేస్తే రక్తం చూసి చెలించకుండా అట్లే ఉన్నటువంటి వ్యక్తులు. సొంత తండ్రిని నెత్తురు ముద్దలతో తీసుకొస్తే కూడా ప్రజల కోసం వాళ్ళు నిలబడ్డటువంటి వ్యక్తులు. వాళ్ళు ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనవసరంగా వాళ్ళు ఏదో చెప్పిందని చెప్పి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది ఖాయం. ఉన్నటువంటి సమస్యలన్నీ తీరుతాయి. ఎందుకు అంటే నువ్వు ఒక్కసారి మన ఇంట్లో ఎవరైనా ఏదైనా అయితే మనం తట్టుకోలేం. వాళ్ళు చూసి, నానమ్మను చూసి, తండ్రిని చూసి మరి ఇంట్లో ఉండాలి కదా. చెలించకుండా భారత్ జోడో యాత్ర పెట్టడం వల్ల ఎంత మేలు జరిగింది అనుకున్నావు మా పార్టీకి. ఉప్పల్లలాగా వచ్చేసింది. మరి బీజేపీ పార్టీ వాళ్ళు కొంత జిమ్మిక్కులు చేసి ఓటర్లను తీసేసి మమతా బెనర్జీని ఎట్లా చేసిరో అట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఈడ నడవదు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ ఆ విధమైనటువంటి విషయాలు నడవాయి. ఈయన చాలా పవర్ఫుల్గా ఉండు, క్లారిటీగా ఉన్నాడు, ప్రతి కార్యకర్తను గుర్తుపడతాడు ఖచ్చితంగా. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తాం, మేము అన్ని చేస్తాం. ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు సార్. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. చేస్తాం, విద్యార్థులకు ఏం చెప్తారు? త్వరలో చేస్తాం. ఇప్పటి వరకు చేసినవి ఉన్నాయి, ఆ లిస్ట్ కూడా ఇస్తాం మీకు. మొత్తం కంప్లీట్ గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకొని. అది కేవలము బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ అయితే రేవంత్ రెడ్డి గారు దాని పత్రాలు అందజేశారని అంటున్నారు. తప్పు వాళ్ళు మాట్లాడడం. మొత్తం మేమే ఇచ్చినాం. వాడు నోటిఫికేషన్ ఇచ్చినోడు మరి అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లోనే ఎలక్షన్స్ వచ్చాయని చెప్పేసి అన్నారు కదా సార్. మరి 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయిండు? 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదే చంద్రశేఖరరావు గారు గౌరవనీయులు పెద్దలు, ఆయన ఎందుకు ఇవ్వలేకపోయిండు? కేటీఆర్ మాయాజాలం నడుస్తుందిడా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి మా గవర్నమెంటే ఇచ్చింది, మేమే ఇచ్చినాం. వాళ్ళు అప్పుడే ఇచ్చి ఉంటే అయిపోయేది కదా. ఓకే సార్. ఇంకో విషయం చూసుకున్నట్టయితే మహిళలకు ఇస్తాన్న 2500 ఎక్కడ పోయినాయి, తులం బంగారు ఎక్కడ పోయిందని ప్రజలు అడుగుతున్నారు. మీకు ఇప్పటిదాకా ఏం చెప్పాను సోదరా, మొత్తం కంప్లీట్ తెలంగాణ సంపన్న దేశమైనటువంటి తెలంగాణని 10 సంవత్సరాలు అరాచక పాలనతో మొత్తం లూటి చేసి ఇదేంది ఈ పరిస్థితి అని చెప్పి తలబట్టుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాడు. అతి త్వరలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, చేస్తాం. ఒక రోజు 4 లక్షల కోట్ల అప్పు చేశారు రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీకి ఇప్పటికీ బ్యాగులు పోతున్నాయని ప్రతి పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎవరు చూసిరు? పట్టపగలు మూడు మాటలు మాట్లాడడం నేలక కోస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు. గుర్తు పెట్టుకోండి మిత్రమా, ఢిల్లీకి మూటలు మోసే వ్యక్తి కాదు, దమ్మున్న వ్యక్తి, దమ్మున్నటువంటి వ్యక్తి. అట్లాంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొడతారు. ముఖ్యమంత్రి గారు పవర్ఫుల్ మ్యాన్, ఎవరినైనా సరే ప్రేమతో చూసే వ్యక్తి. రాహుల్ గాంధీకి ఆయనకు ఉన్నటువంటి స్నేహాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రపూరితమైనటువంటి ఇవి మాట్లాడుతున్నారు తప్ప. నేను ఒక్క మాట చెప్పనా, సూర్యుని చేతిని ఇట్లా మట్టి పోస్తే సూర్యునికి ఒక ఏదో వేస్తే ఎక్కడికి వస్తుంది? అది మన మీదకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే ప్రతి మాట వాళ్ళకే తగులుతారు. అంత క్లారిటీగా ఉన్నాడు, వైట్ అండ్ వైట్ గా ఉన్నాడు టీడీపీ మా ముఖ్యమంత్రి. సార్, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతో మందికి మంచి హోదాలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు కూడా, అంటే ఎప్పటి నుంచో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి గురించి ఇంత మాట్లాడు, మరి మీకేం న్యాయం జరిగింది సార్? దాన్ని ఏం చేయలేం కానీ మీకు చెప్పండి. మా ఉద్దేశం ఒకటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఇవాళ కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కావడమే సీనియర్ నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ కోసమే కష్టపడతారు, రాహుల్ గాంధీ కోసమే పనిచేస్తారు. వ్యక్తిగతంగా మాకేదో వస్తుందని ఆశ లేదు, ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను అప్లికేషన్ కూడా పెట్టుకోలే నాకు ఈ చైర్మన్ ఇవ్వమని ఇంతవరకు. ఆయన ఇష్టము, ఒకవేళ పిలిపించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేయాలంటే చేస్తారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు అనేది ఇక మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రా, కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డందుకు ఇచ్చిండా, ఎంతో కష్టపడి దానికోసం త్యాగం చేసిరా, అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. త్యాగం చేసిన వాళ్ళందరికీ ఇచ్చారు. ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం అలాంటి వాళ్ళందరికీ వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి, మేము కూడా బాగుంటాం. సార్, సెకండ్ టైం గెలుస్తామని అనుకుంటున్నారా? సెకండ్ టైం దాకా కాదు, 2.5 సంవత్సరాలు. ఇప్పుడు ఫస్ట్ ఓకే సార్, సెకండ్ టైం మళ్ళీ ఎలక్షన్ లో పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ 3 సార్లు వస్తాం అధికారంలోకి. అది జరగదని అంటున్నారు సార్. 3 సార్లు వస్తాం అధికారంలోకి, జరగదని అంటున్నారు ఖచ్చితంగా. ఇప్పుడు 34 వరకు మా ముఖ్యమంత్రి చెప్పిండు నేనే ముఖ్యమంత్రి ఉంటా, 34లో రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేసి దేశంకి సేవ చేస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి మాట జరిగింది, సమస్య లేదు ఇట్లా. ఓకే సార్, మొన్న కొన్ని ఎలక్షన్స్ పెట్టిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎంత మెజారిటీ సాధించింది సార్ చుట్టుపక్కల దాంట్లో?
అంటే ఎప్పుడు? చుట్టుపక్కల ఎప్పుడు? రాష్ట్రాలలో, ఎప్పుడు ఢిల్లీలో. ఢిల్లీ సంగతి ఢిల్లీలో అంటే మోదీ చేస్తున్నటువంటి జిమ్మిక్కులు కనుక్కోలేకపోతున్నారు అందరూ. ఉమ్, ఆయన చేస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా కులాలు మతాలు స్విచ్చులు పెడుతున్నారు. మా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అందరినీ కలుపుకొని పోవడానికి మా మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అందరితో కలిసి ఉంటారు. ఆయన ఏం చేస్తాడు, ఓన్లీ హిందుతత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకొని కొంతమంది వేరే మతాలతోని వాళ్ళకి కొంతమందికి సీట్లు ఇచ్చి ఫైనాల్స్ ఇచ్చి ఏదో విధంగా ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నడుస్తుంది. కానీ ప్రజలు గ్రహిస్తారు, గ్రహించి ఏదో ఒక రోజు పర్ఫెక్ట్ గా బుద్ధి చెప్తారు. రాహుల్ గాంధీ ఫ్యూచర్ ప్రధానమంత్రి. కాంగ్రెస్ పార్టీ మా దగ్గర 3 సార్లు అధికారంలోకి ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో. ఇందులో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. సార్, పక్కనున్న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అక్కడ గురువు చేస్తున్నాడు, ఇక్కడ శిశువు నడుపుతున్నాడు. శిశువుడు ఆటోమేటిక్ గా అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తున్నారు. అటు నీళ్ల విషయంలో కానీ అన్ని విషయంలో కూడా ఆయనకి హెల్ప్ చేస్తున్నారని అంటున్నారు. ఇది నిజమే అంటారా? ఎవరు చెప్పారు? మొన్న ఏమన్నాడు, నేను సాచరుని. ఎవడు రా గురు శిష్యుడు? నేను ఆయన కింద నేనేమన్నా పనిచేసేటోనా అని అన్నాడు కదా ముఖ్యమంత్రి. ఆయన సాచరుడు, ఆయన పార్టీలో ఉన్నాడు, అంచెలంచెలుగా ఎదిగిండు. కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశానికి రక్షణ ఏది లేదని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక మేమందరూ సీనియర్లు అందరూ ఆయనని స్వాగతించిండ్రు. ఆయన బాగా కష్టపడ్డాడు, పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి ఏదో అన్నట్టుంటే అది కాని పనులు, అది అబద్ధము, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర. ప్రజల విషయం తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో గుంజా శ్రీనివాస్ గారు ప్రజల పక్షాన ఉంటారా, లేకపోతే ఏమన్నా పదవి పక్షాన ఉంటారా అని అడుగుతున్నాం. మేము 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మిత్రమా. కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి మన కిరణ్ కుమార్ రెడ్డితో కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి సంబంధాలు ఉండే నాకు. ఆయనతోనే ఉన్నట్టు వాళ్ళం. సరే, అవకాశాలు వచ్చినా రాకున్నా ఆయన బీజేపీ పార్టీలోకి పోయినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే మనం ఉన్నాము. పార్టీ కోసమే పనిచేస్తాం తప్ప మాకు వేరే ఉద్దేశమే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే లక్ష్యం. రేపు గ్రేటర్ ఎలక్షన్స్ లో 292 డివిజన్ నుంచి నా కొడుకుని కాంటాక్ట్ చేయాలని చెప్పి నేను అన్ని విధాల సన్నాలు చేస్తున్నా. అవకాశం వస్తుంది, సీనియర్ గా ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడతాం, కొట్లాడతాం, టికెట్ తెచ్చుకుంటాం, గెలిపిస్తాం. రిజర్వేషన్స్ ఒకవేళ లేడీకో ఇంకోరికో వస్తే పార్టీ ఎవరికైనా టికెట్ ఇచ్చింది అనుకో వాళ్ళందరినీ గెలిపేయడానికి ప్రయత్నం చేస్తాం. గుంజా శ్రీనివాస్ గారికి ఆస్తులు ఎంత ఉంటాయి? మేము కష్టపడి సంపాదించిన, మా నాయన మా తాతలు సంపాదించింది కాదు. నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ నా కొడుకు సాయిమమత కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఏర్పాటు చేసిండు. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీతోని రోజు కష్టపడతాం. మాకు టిప్పర్లు, మిషన్లు, క్లాస్ 1 కాంట్రాక్టర్. పొద్దున్న లేస్తే మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం కాబట్టి ఆ భగవంతుడు అవకాశం కల్పించిండు. దాంతో మేము మంచిగా ఉన్నాం. మా వరకు మేము మంచిగా ఉన్నాం. మాకు ఎవరి దగ్గర చేయి జాపే అవసరం లేదు. మేమే 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చే స్థాయిలో మేము ఉన్నాం. అది మీ అందరికీ వీళ్ళందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా. ఓకే సార్. నేను యూనియన్ గా కూడా నాకు అనేకమైనటువంటి యూనియన్లు ఉన్నాయి. ఈ రోజు కూడా ఇప్పుడు మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఒక ఫ్యాక్టరీకి పోయి నేను ఇంట్రడక్షన్ మీటింగ్ చేసి వచ్చాం. దాదాపు 200 మంది పనిచేసే దాంట్లో. అట్లాంటి యూనియన్స్ చాలా, భవన నిర్మాణ కార్మికులు, సెంట్రింగ్ అసోసియేషన్ కార్మికులు, తర్వాత లారీ అసోసియేషన్స్, క్యాప్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ నేను ప్రెసిడెంట్ గా ఉన్నా. యూనియన్ తరపుకెళ్ళి నా చేతనైన సాయం చేస్తున్నా. అంటే ఇప్పుడు మీ అబ్బాయిని రాబోయే తరానికి పరిచయం చేద్దామని చెప్పేసి కూడా మీరు అనుకుంటారు. ఆయన ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు. మరి మీరెందుకు పరిచయం కాలేదు ఇంకా? అంటే మీరు ఏ ఎమ్మెల్యే పదవో ఇంకేదో పదవి ఆశించలేదా? చూడు మిత్రమా, నేను ఎమ్మెల్యే అడిగిన, గాంధీ భవన్ లో అప్లికేషన్ పెట్టిన. ఆ రోజు మా గురువు గారు అయినటువంటి శ్రీశైలం గౌడ్ గారు మా పార్టీలో లేడు. మరి హనుమంత్ రెడ్డి గారు అప్పుడే పార్టీలోకి వచ్చిండు. నేను సీనియర్ కదా అని అడిగినాం, అవకాశాలు రాలేదు. ఆయనకు వచ్చింది, ఆయనకు పనిచేసినాం హనుమంత్ రెడ్డి గారికి. ఇక మళ్ళీ ఎంపీ కూడా అడిగినాం, అప్పుడు కూడా అవకాశాలు రాకున్నా వచ్చినా అడగడం అయితే మా ధర్మం. వస్తే పనిచేస్తాం, రాకున్నా పార్టీకే పనిచేసినాం తప్ప పార్టీ కోసమే ఉంటాం మేము. అంటే ఇంకొకటి, ఇలా అసంతృప్తి ఉంది కాబట్టి గుంజా శ్రీనివాస్ గారు వేరే పార్టీలోకి వెళ్తున్నారనే ఒక వార్త ఆటోమేటిక్ గా వినిపిస్తుంది. ఇది నిజమే అంటారా? మేము లైఫ్ లాంగ్ నాకున్నటువంటి సంబంధాలు, నేను కాంగ్రెస్ పార్టీలనే ఉంటా, కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోను. అట్లా అనుకుంటే అత్యంత సన్నిహితుడైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ రోజు కూడా నా ఫ్యామిలీకి ప్రతి ఫంక్షన్లో ఆయనే ఉంటాడు. ఆయనతోనే ఉంటాము. కానీ ఆయన బీజేపీలోకి పోతే నేను పోలేదుగా. నేను కాంగ్రెస్ పార్టీని ఇచ్చిపెట్టిపోయే ప్రసక్తే లేదు. బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నారు. ఇది నిజమే అంటారా? బీజేపీ టిఆర్ఎస్ 2 ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే.
వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డిని పడగొట్టాలి, చెయ్యాలి అనే కలలు కంటున్నారు తప్ప ఇది సింహం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. ఆయనని తాకడం ఎవరి తరం కాదు. ఆయన వెనుక ఎంతమంది మంత్రులు ఉన్నారో వాళ్ళంతా ఒకటే యూనిటీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, పోదెంకోవడానికి సిద్ధం లేం. నేను చెప్తున్నా ఈరోజు ఛాలెంజ్ చేసి నీ మైక్ ముంగడ, ఇంకా 2 టర్మ్లో, ఈ టర్మ్ కాక ఇంకా 2 టర్మ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. దీని ఎవడు ఆపలేడు. ఒకవేళ విఫలమైతే సార్? విఫలమయ్యే ప్రసక్తే లేదు. ఒకవేళ విఫలమైతే కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యే పరిస్థితి లేదు. ఇంకా బీజేపీ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ఇంతకు ముందు చేసినటువంటి అన్ని బయటకు వస్తున్నాయి స్కామ్లు. కాబట్టి ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇంకా ఆ పార్టీ నిలబడేది కష్టం. బీజేపీతో కలిసి ఏదన్నా నిలదొక్కోవాలని చూస్తున్నారు. బీజేపీకి బీఆర్ఎస్కి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. సార్, బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అని అంటున్నారు. సంక్షేమ పథకాలు కనిపించలేదా వీళ్ళకి? అటు కేసీఆర్ కిట్ కానీ, నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇలా ఎన్ని ప్రాజెక్టు విషయంలో, ఇంకోటి రైతు బంధు విషయంలో కానీ ఇవన్నీ కనిపించలేదా? అయినా కూడా వీళ్ళు ఇలా మాట్లాడడం సరికాదని మొన్న కేటీఆర్ గారు కూడా ఒక వార్త చెప్పడం జరిగింది. దాన్ని మరి నిజంగా ఎలా చూస్తారు? సంక్షేమ పథకాలు పేరుకే గాని అమలైనవి తక్కువ బీఆర్ఎస్ పార్టీలో. మరి కాళేశ్వరం గురించి మీకు తెలుసు ఎట్లా కొంగిందో, ఏం చేసిందో. ఆ కాళేశ్వరం నా పేరు ఉండాల చిరస్థాయిగా అని పెట్టేవాళ్ళు. పాలమూరు ఎత్తిపోతల రంగారెడ్డిది మన రాజశేఖర రెడ్డి గారు షురూ చేసినటువంటి ప్రాజెక్ట్ ని అయ్యే పైసలతో చేసి ఉంటే ఇవాళ స్వచ్ఛశ్యామలమయ్యేదిగా. నేను నీ ఈగో కోసం నేను కట్టాల, నేనే ఇంజనీర్ని, నేనే కథని చేసినందుకు ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. దానిగా అదేదో నడుస్తుంది దాని గురించి నేను మాట్లాడదలుచుకోను. దాని వల్ల కొన్ని లక్షల ఎకరాల రైతాంగము మంచిగా అయ్యింది అని చెప్పేసి కూడా అంటున్నారు. మిత్రమా, ఏదో ఎంక్వైరీ నడుస్తుంది కదా, మీ అందరికి తెలుసు కదా, దాన్ని మనం ఎందుకు ముందలేసుకోవాలి? దాని మీద మాట్లాడాలా? మనం దాని మీద మాట్లాడారంటారు. మాట్లాడలేం కదా. ఎంక్వైరీ నడిచిన తర్వాత రిపోర్ట్ వచ్చినాక కదా ఇవన్నీ. సార్, ప్రతి కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకొని అటు ఎమ్మెల్యేలకు కానీ ఇటు మంత్రులకు కానీ కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతలు కూడా సరిగ్గా నెరవేర్చలేదు. అటు ఎమ్మెల్యేలు కానీ ఏది కానీ వచ్చినా కూడా మాకు ప్రాపర్ ఆన్సర్ ఇవ్వట్లేదు, వాళ్ళ అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వట్లేదని తెలంగాణ ప్రజలు వ్యాపోసిస్తున్నారు. సార్, దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు మొన్న ఉదాహరణకి మా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. మన ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నాడు. అయినా మొత్తం వర్క్స్ అన్ని పెట్టి దాదాపు 200 కోట్ల ఎస్టిమేషన్లు పంపించాం మేము జూనల్ కమిషనర్తో చెప్పి. ప్రతి దగ్గర మా నాయకులందరూ కలిసి కొలన హనుమంత్ రెడ్డి గారు, శ్రీశైలం గౌడ్ గారు, భూపతి రెడ్డి గారు అంతా మేమంతా ఒక యూనిటీ అయి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనేది తెలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చి మేము పంపించిన దానికి మొత్తం ఎస్టిమేషన్లు తయారవుతున్నాయి. టెండర్లు పిలుస్తారు, వర్కులు స్టార్ట్ చేస్తాం. వర్కులు స్టార్ట్ చేసినప్పుడు పేరే వర్క్ వస్తుంది. ఇంతకు ముందు వీళ్ళు చేసిన దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి సీసీ రోడ్ వేసి ఉంటే బాగుండేది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు సీసీ రోడ్ వేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు పలగొట్టి దాని మీద వేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. ఇప్పుడు అట్లా కాకుండా పర్ఫెక్ట్ గా చేయాలని చెప్పి మేము ఇన్స్ట్రక్షన్స్ అందరం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. అన్న, ఈ విధంగా ఉంది ఇది పరిస్థితి, మీరు వాళ్ళకి చెప్పాలి, మనం అండర్ గ్రౌండ్ వేసిన తర్వాతనే సీసీ రోడ్లు వేయాలి, లేకపోతే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇంతకుముందు చేసిందంతా ఇట్లా అని కొన్ని ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా మేము పంపించడం జరిగింది. ఆయన క్లారిటీ ఇన్స్ట్రక్షన్ జూనల్ కమిషనర్లకు కానివ్వండి, కమిషనర్లకు కానీ చెప్పడం జరిగింది. వాళ్ళంతా పర్ఫెక్ట్ ప్రణాళికతో ముందుకు పోతున్నారు. 100 కోట్ల రూపాయలు నిధులు వస్తాయి, అభివృద్ధి చేస్తాం. ఈ రాష్ట్రంలో ఈ గ్రేటర్ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా మేమే కొడతాం. మూడు సిస్టమ్ పెట్టినటువంటి మల్కాజ్గిరి కానివ్వండి, సైబరాబాద్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఈసారి ఖచ్చితంగా హైయెస్ట్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉండి ఇస్తారు ప్రజలు. ఆ తర్వాత ఎలక్షన్ అనేది ఏమైతుందో మీరు చూస్తారు. హైడ్రా తీసుకొచ్చి ఒక ఆగం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ప్రజలను సాటర్డే చెప్తారు, సండే రోజు ఆటోమేటిక్ గా చేస్తారు, కొంచెం ఒక 2 రోజులు కూడా టైం ఇవ్వరు అని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. కూల్చిన ఇండ్లకు మీరు ఏం న్యాయం చేశారు సార్ ఇప్పటికీ? అరే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోట్లాది రూపాయలు తీసుకొని దొంగలు పంచుకొని దాచుకొని ఉంటే వాళ్ళంతా ప్రజల సొమ్ము దోసుకున్నటువంటి వాళ్ళని మరి అమ్ముకున్నటువంటి భూములు అన్యాయకరం అయితే రేపు ఫ్యూచర్ ఏం కావాలి, దానికోసం హైడ్రా తెచ్చిండు, ప్రభుత్వ భూములను కాపాడుతున్నాడు. మా దగ్గర ఉంది కుత్బుల్లాపూర్ లా మొత్తం కైసర్ నగర్ అవన్నీ కూడా మొత్తం ఒక్కొక్కడు 5 లక్షలు 10 లక్షలకు అమ్ముకున్నారు బీఆర్ఎస్ పార్టీ అనుచరులు.
మరి దాని హైడ్రా తీసుకురావద్దా? మరి ఒట్టిగానే పోతే అవుతుందా? హైడ్రా వల్లనే ఇవాళ భూమి అంతా నిలబడగలిగింది, ప్రభుత్వానికి గాని మంచి పేరు వచ్చింది. అవే భూములు అమ్ముకొని సంచులు నింపుకుంటున్నారని అంటున్నారు సార్, అది నిజమే అంటారా? తప్పు మాట్లాడుతున్నారు. ఆ భూములు అమ్ముకొని సంచులు నింపుకునే అవసరం లేదు. తెలంగాణ ప్రజల కోసము, సంక్షేమ పథకాల కోసము వాడాల్సిన అవసరం వస్తే అమ్ముతారు, అమ్మి డెవలప్మెంట్ చేస్తారు. ఏం అమ్ముతున్నారు? ఇప్పుడు అది హైడ్రా పెట్టినాము, కూల కొట్టేసారు, పెద్ద బస్ డిపో కడుతున్నారు మా దగ్గర. మరి ఎంత డెవలప్ అవుతుంది? కూలిపోయిన ప్రజలకు ఏం న్యాయం చేశారు సార్? అరే కూలిపోయిన ప్రజలు ఏం న్యాయం చేశారు? వాళ్ళకి ఏమైనా డబుల్ బెడ్రూమ్ అంటే కేసీఆర్ గారు అంటే ఇవ్వలేదని మీరే అంటున్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా అది అలాగే ఉంది, వాళ్ళకి ఏం న్యాయం చేయలేదు. ఇప్పుడు రోడ్ల మీద ఉన్నట్టు రోడ్ల మీదే పెట్టిరు అని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కూలిపోయిన ప్రజలందరికి కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, వాళ్ళు దొంగలు దోసుకున్నారేమో దాచుకున్నారేమో, నిజమైన జెన్యున్ ఉన్నటువంటి వాళ్ళందరి ఐడెంటిఫై చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పియండి అని చెప్పాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. ఎప్పట్లో కంప్లీట్ అవుతుంది? ఈ ఇయర్ లో మాక్సిమం కంప్లీట్ చేస్తారు. మాక్సిమం గానీ అవుతుంది, గట్టిగా 100% చేస్తారు. 100% చేస్తున్నాం. ఇప్పుడు ఆయన కూడా మొత్తం ముఖ్యమంత్రి గారే క్లియర్ ఇన్స్ట్రక్షన్, మంత్రులు ఇంత్రులు కాదు, ఎక్కడైతే హైడ్రా పెట్టి కూలగొట్టిరో ధనికులకు ఇచ్చిపెట్టేసేయండి, గరీబోళ్ళది ఎవరైనా ఉంటే ఐడెంటిఫై చేసి ఇమీడియట్లీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమని చెప్పాడు. మరి ఆ రోజు దోసుకున్నటువంటి కోట్లాది రూపాయలు బీఆర్ఎస్ అనుచరులంతా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ నష్టపోయింది, కూలిపోయిన పాపం వాళ్ళకి తగలాలి కానీ మాకెందుకు తగులుతుంది? అట్లా కానే కాదు, 100% వాళ్ళకి న్యాయం చేస్తాడు. గరీబోళ్ళు ఉంటే న్యాయం చేస్తాం, పుట్టోళ్ళు ఉంటే పోతారు. విల్లాస్ కట్టినంటే ప్రభుత్వ భూములలో కూలగొట్టద్దా? కూలగొడితే తప్పైంది? కూలగొడితే తప్పు లేదు సార్, ఎందుకంటే పేదలకు న్యాయం జరగాలనేది ఖచ్చితంగా కోరుకుంటారు. ఏంటంటే వాళ్ళకు కనీసము ఒక 2-3 రోజుల ముందు వాళ్ళకు ఒక నోటీసో ఏదో ఇచ్చి చెయ్యాలి అని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. మీరు ఇది ఇమీడియట్ గా తీసుకుపోయి హైడ్రా వస్తారు, దాన్ని కూలగొడతారు అని అంటున్నారు సార్. కరెక్టే, ఎందుకంటే స్పాట్ లో చెప్పడం తప్పు. వాళ్ళకి నోటీస్ ఇచ్చి కోట్లలో పడి మా ప్రభుత్వం ఫెయిల్ కావాలన్నా? గవర్నమెంట్ భూమి ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ఏమైనా చేస్తుంది అంటే చెప్పకుండా ఏమైనా చేయొచ్చా సార్? ఎందుకు చెప్పారు? చెప్పింది ఆల్రెడీ, తీసుకొని ఎప్పుడు సార్? ఒక్క రోజు ముందు సార్ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర తప్ప అన్ని విధాలుగా అందరికీ తెలుసు చేస్తున్నది. గవర్నమెంట్ భూమిని గవర్నమెంటే కాపాడుతుంది. ప్రజలు అర్థం చేస్తున్నారండి, మీకు అర్థమైతలేదు. కొంతమంది దళారులు దోసుకున్న వాళ్ళు అబ్జెక్షన్ పెట్టి గొడవలు చేస్తున్నారేమో కానీ ప్రజలు మాత్రం నిజంగా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి హైడ్రా తీసుకురావడం చాలా మంచిది అంటున్నారు. ఓకే సార్, గడిచిన 2.5 సంవత్సరాల్లో ప్రజల నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మైకు పెడితే, మాలాంటి వాళ్ళు ఒక మైకు పెడితే రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ గవర్నమెంట్ ని తిట్టడం తప్ప వేరే పని లేదని చెప్పేసి కూడా అంటున్నారు. నేను వస్తా పదా, రెడీ సార్, నేను వస్తా పదా. నువ్వు ఏదో గులాబీ షర్ట్ వేసుకొని వచ్చి చెప్పండి అంటే ఎట్లా అవుతుంది? నేను గులాబీ నేను వస్తా, ఎవరు తిట్టాడో చూద్దాం, మేమేం చేయలేదు అడుగుతావా? నేను చూస్తున్నా సార్, నేను నిత్యం ప్రజలు నేను తిరుగుతున్నా, నేను చూస్తున్నా సార్. కాంగ్రెస్ పార్టీని ఇప్పటికి చాలా మంది తిడుతున్నారు. ఇప్పటికిప్పుడే నీ అమ్మటి వస్తా, ఎవరు కాంగ్రెస్ పార్టీని తిడుతుండో చూపిద్దుపా. వాళ్ళకి న్యాయం మీరు న్యాయం చేస్తారు. మీరు మేము ఇమ్మీడియట్లీ మంత్రులతోని, ముఖ్యమంత్రి గారితో, కలెక్టర్లతో మాట్లాడి వాళ్ళకి నిజంగా అన్యాయం జరిగింది ఉంటే మా శ్రేణులంతా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి, ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేయడానికి రేవంత్ రెడ్డి గారి ఒక సంకల్పాన్ని మేమంతా కాంగ్రెస్ పార్టీ సైనికులను చేయాలి కదా. పదవులు వస్తాయి పోతాయి, పదవులు ఏముంది? ఈ జిల్లాలో ఒక ఇద్దరికి ఇస్తే వాళ్ళు పెద్ద ఇదవుతుందా? 100 మంది నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు కాంగ్రెస్ పార్టీకి, కష్టపడి పని చేసి చాలా ఇబ్బందులు పడ్డోళ్ళు, ఆస్తులు వాళ్ళు ఎంతమంది లేరు? ఆస్తులు ఉన్న వాళ్ళు వచ్చి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, అధికారం అనుభవించడానికి ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మొన్న మీరు కుల సంఘాల చైర్మన్ లేచారు చూసారా? బస్సులలో వచ్చిన వాళ్ళు, ఎవరికి కారు లేని వాళ్ళు కూడా ఇలా చైర్మన్ అయినరు. రేవంత్ రెడ్డి గారి సంకల్పం చాలా గొప్పదండి. ఎవడు చెప్తే వినడు, ఆయన ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాడు. ఒక మనిషి పేరు అక్కడ పోయిందంటే వీడు ఎటువంటి వాడు అనేది నువ్వు చెప్తే నేను చెప్తే వినే మనిషి కాదు, ఆయనే ఐడెంటిఫై చేస్తాడు, ఆయన టీంతోనే చేస్తాడు. చేసి వీడు అవసరం అనుకుంటేనే వాడిని పదవిలో కూర్చోబెడతాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంని అభివృద్ధి చేయాలని గుంజా శ్రీనివాస్ గారు ఒక కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. ప్రజల దృష్టిలో అంటే ప్రజలకు అతి దగ్గరలో ఉన్నారని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తుంది. ఒకవేళ మీకు ఇప్పుడైతే ఏం పదవి లేదు, ఒకవేళ ఫ్యూచర్ లో మీకు ఏదైనా పదవి వస్తే కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుందో మేము చూడొచ్చా? నేను ఒక మాట చెప్తా. ఒక రోజు రాజశేఖర్ రెడ్డి గారు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కూనా శ్రీశైలం గౌడ్ గారికి ఇచ్చారు. ఆయన నా గురువు.
ఆయన బీజేపీలోకి పోయిండన్న ఉద్దేశంతోనే నేను కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిపెట్టి రానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను అన్ని ప్రయత్నాలు చేసిన. మరి ఆనాడు శ్రీశైలం గౌడ్కు 250 కోట్లు తీసుకొచ్చి డెవలప్మెంట్ నిధులను చేసి మరి ఇండిపెండెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో అత్యంత భారీ మెజార్టీతో గెలిచిండు. మరి కొలనమంత్ రెడ్డి గారు ఉన్నారు, పాపం చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఆయన ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టడమే తప్ప ఆయన కూడా ఏం చేసింది లేదు. ఇటువంటి ఇద్దరి మధ్యలో ఇక్కడ పక్కన మైనంపల్లి హనుమంతరావు గారు, ఆయన మార్క్ కూడా ఇక్కడ ఉంటది, అటు ఉంటది ఇటు ఉంటది. ఆయన ఎవరు పోయినా ప్రజల మనిషి, ప్రజల కోసమే చేస్తాడు. అటువంటి వాళ్ళు ఇంతమంది ఇక్కడ ఉండగా మేము ఎందుకు డెవలప్ చేయలేము, మేము ఎందుకు గెలవలేము? 100% ప్రతి కార్పొరేటర్ని గెలిపించుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. నా వంతు సహకారం, నాకున్నటువంటి బలగాని అన్నిటిని కూడా ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేస్తా, విజయ తీరానికి తీసుకుపోతా. సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తున్నారు. ఒకానొక టైంలో అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే కౌన్సిలర్ లో విజయశాంతి గారు కూడా నిలదీసిన సందర్భం ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు ప్రజలు. దాన్ని ఎలా చూడొచ్చు? మిత్రమా, విజయశాంతి గారు మాట్లాడింది ఆమె విజ్ఞతకే వదిలేస్తాం. ఆమె ఏమేం పార్టీలు తిరిగింది, చివరికి ఏడికి వచ్చింది, ఆమెను ఎవరు ఎమ్మెల్సీ చేసిండ్రు, ముఖ్యమంత్రి గారి కదా, ఆమె విజ్ఞతకే వదిలేస్తాం. రాజగోపాల్ రెడ్డి అంటే నేను సీనియర్ కాంగ్రెస్ పార్టీలా, సరే బీజేపీలోకి పోయిండు, ఆయన ఓడిపోయిండు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఆనాడు పెద్దలు నాకు హామీ ఇచ్చిండ్రు, నాకు మంత్రి కావాలని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఆయన అడగడంలో తప్పు లేదు, కానీ ఒక్క జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, 3 కూడా రెడ్డిలకు ఇస్తే మూడోది రేవంత్ రెడ్డి గారిని ఏమనుకుంటారు అని చెప్పి ఆయన ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఉన్న మంత్రి పదవులల్లా ఇప్పుడు అతి త్వరలో ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనో ఆయనకు తెలుసు, ఆ పద్ధతిలో చేస్తారు. ఇవాళ బీసీ వాదం ఎక్కువైంది. మరి బీసీ ఇంతవరకు చరిత్రలో ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీలో ధర్నా చేసిన దమ్మున్నోడు ఉన్నాడా? మా అందరిని పెట్టి బీసీలను పెట్టి 42% బీసీలకు ఇవ్వాలని చెప్పి ధర్నా చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి బీసీల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఏమంటారో తెలుసా? ఇప్పుడు మా కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి అనే రేవంత్ అన్న బీసీ, రేవంత్ అన్న ఎస్సీ, రేవంత్ అన్న ఎస్టీ అని అంటున్నారు. మీరు బీసీలకు అన్యాయం చేసి మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నారు అని అంటున్నారు సార్. 42% రిజర్వేషన్లు ఇచ్చి ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్తామన్న రేవంత్ రెడ్డి దాన్ని మొత్తం పార్టీ పరంగా ఇచ్చినాం కదా. పార్టీ పరంగా కాదు సార్, సెంట్రల్ ఆమోదం పొందిందా? సెంట్రల్ లో మేమున్నామా? మేము ఉంటే ఇమ్మీడియట్లీ అదే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే, ఒక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ముఖ్యమంత్రి గారు చేసిన దానికి రాహుల్ గాంధీ గారే రాలేదు కదా సార్. రాహుల్ గాంధీ గారు అందరిని పంపించాడు, ఆయనకు టైం లేదు, రాలేదు తప్ప ఆయన బ్లెస్సింగ్స్ తోనే ఆ ధర్నా కూడా జరిగింది. ఆయన బ్లెస్సింగ్ లేకుండా కాదు. భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరిని గుర్తుపట్టి కిత్నా ఈసాదారి ఉత్నా భాగీదారి అని చెప్పి ఆయన చెప్పిన మాట మీదనే రేవంత్ రెడ్డి గారు ఇలా అందరు కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అన్ని విధాలుగా ఖచ్చితంగా ఆ దృఢ సంకల్పంతో ఉన్నారు వాళ్ళు. సమస్య లేదు. ఫ్యూచర్ లో మీరు చూస్తారు, బీసీలందరిని పైకి తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి గారు. బీసీలకు ఎంతమందికి న్యాయం చేశారు సార్? 42% చేయాల్సిందే కదా. ఇప్పుడున్న గ్రేటర్ ఎలక్షన్స్ లో చూడండి మీరు, మేము అనుకున్న 42% కాదు 50% ఇస్తాడు. జనరల్ సీట్లు కూడా ఇస్తాడు. మా లాంటి సీనియర్లు ఉన్నారు. ఇక్కడ బీసీ వచ్చింది, ఎవడు ఆపుతాడు? నేను నిలబడితే నన్ను కాదని నాకంటే ఎక్కువ ఉన్నోళ్ళకి ఇస్తారా? ఎక్కడ దాకా ఆయన కొట్లాడుతాం, అటువంటివి కూడా ఇస్తాడు కొన్ని. సమస్య లేదు. ఆయన అంటే రౌడీ పాలన నడుస్తుందని అంటున్నారు, అది నిజమే అంటారా? వాళ్ళు చేసింది రౌడీ పాలన, అరాచక పాలన. మరి వాళ్ళ ఇంట్లో మీరు బాగా గుర్తు పెట్టుకోండి, బావకి మంత్రి పదవి వచ్చే, బామ్మార్దికి మంత్రి పదవి వచ్చే, చెల్లెలకి ఎమ్మెల్సీ వచ్చే, ఎంపీ వచ్చే, ఈయన ముఖ్యమంత్రి అయ్యే, సంతోష్ కి రాజ్యసభ వచ్చే. మా దాంట్లో ఏ అన్నదమ్ములు 7 ఉంటే 7 ఎవరికి ఇచ్చిండండి మన రేవంత్ రెడ్డి గారు? అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చాలా చేస్తారని. పార్టీ కోసం చేస్తారు వాళ్ళు, పార్టీ కోసమే చేస్తారు తప్ప నీకు అధికారం కోసం కావాలంటే తిరుపతి రెడ్డి ఇవాళ మంత్రి కాలేడా? తిరుపతి అన్న కొండలరెడ్డి మంత్రి కాలేడా? రాజ్యసభకు పోలేడా? ఎన్ని చేయలేరు వాళ్ళు. ఏది ఉన్నా కానీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ఆ కుటుంబం పనిచేస్తుంది. నాకు తెలిసిన విశ్వాసం ఉంది వాళ్ళ మీద, అంతే తప్ప వేరేది ఏం లేదు. అనుకుంటారు మస్తు మంది, ఈయన చేస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి గారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవిత గారు పార్టీ స్థాపించడానికి మూల కారణం రేవంత్ రెడ్డి గారు కూడా హస్తం ఉంది అని అంటున్నారు, అది నిజమే అంటారా? రేవంత్ రెడ్డి గారు హస్తం ఉంటే పార్టీ పెట్టియాడండి, పార్టీలోకి రమ్మంటాడు.
ఆయన పార్టీ కోసమే కష్టపడతాడు తప్ప వేరే విధంగా లేదు. రేవంత్ రెడ్డి గారు హస్తం లేదు, అది తప్పు మాట మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో అసలు మీకు ఒక సీక్రెట్ చెప్పనా, ఈ పార్టీ పెట్టించిందే హరీష్ రావు, కేటీఆర్, కవితతోని. మీకు అర్థం కావట్లేదు ఇంకా, ఎందుకంటే ఇట్లాంటి కొన్ని డైవర్షన్ తీసుకోవాలి సార్. ఒకవేళ హరీష్ రావే పెట్టిస్తే గుంట నాకు కానీ ఇప్పటికి ప్రతి ప్రెస్ మీట్ లో కూడా హరీష్ రావు గారిని విమర్శించడమే పనిగా పెట్టుకోదు కదా సార్. విమర్శించకపోతే ప్రజలు ఎట్లా నమ్ముతారు? అంటే ఇది కేవలం ప్రజలు చూడడానికి సమస్య లేదు, అది వాళ్ళంతా ఒక డ్రామా. ఇప్పుడు వాళ్ళ పార్టీలకి వెళ్ళి కొంతమంది కాంగ్రెస్ లకు చూపిరు అనుకో, బీజేపీలకు చూపి పోతారనుకో, అటువంటి వాళ్ళందరినీ క్యాచ్ చేసి ఎక్కడ పోనీయకుండా పార్టీ కాపాడుతుంది. చూడండి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ అమ్మటి, తీసుకోండి లిస్ట్. ఏ పార్టీలకి వెళ్ళి వచ్చినోడు ఉండ, ఆ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తివాదులందరినీ దగ్గర చేర్చుకుంది, వేరే పార్టీ బలపడకుండా. అవన్నీ రేవంత్ రెడ్డి మీద ఎవరన్నా అది జరిగేది కాదు, సమస్య లేదు. ఆయన 3 సార్ల టర్మ్ మేమే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తుంది, అందరూ సీనియర్లంతా ఐక్యంగా ఉంటారు. ఒక రోజు కాకపోతే ఒక రోజు నాలాంటి వాళ్ళకి అవకాశం వస్తుంది. వెయిట్ చేయాలి. మన ఉద్దేశం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే, నాలాంటి సీనియర్లు అందరూ ఆ సంకల్పంతోనే పనిచేస్తాం మనం. రైట్ సార్. గుంజా శ్రీనివాస్ గారు ప్రముఖ నాయకుల గురించి ఒక్క మాటలో ఏమంటారు? ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అనుకోండి, ఒక్క మాటలో ఏమంటారు? మొదటగా కేసీఆర్ గారి గురించి గుంజా శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఇక పార్టీ పెట్టి అన్ని విధాలుగా బాగుపడ్డాడనే చెప్పాలి. కేటీఆర్ గారి గురించి ఏం చెప్తారు? కేటీఆర్ ఎంజాయ్ చేయడానికి ఉన్నాడు. హరీష్ రావు గారు? హరీష్ రావు గారు కవిత చెప్పింది గుంతనక్క అని, ఆ పద్ధతిలోనే ఉంటాడు. కవిత గారి గురించి ఏం చెప్తారు? కవిత గారు ఏం చేస్తుంది? కవిత గారు వాళ్ళ ఇంట్లో అన్న చెల్లెళ్ళకి పడక ఇక్కడ షర్మిల గారు, జగన్ గారు ఎట్లనో వీళ్ళకి కూడా అట్లనే ఏదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ పక్కకి వెళ్ళిపోయింది. ఈటెల రాజేందర్ గారి గురించి ఏం చెప్తారు? ఈటెల రాజేందర్ బీసీ నాయకుడు, మంచివాడే. కాకపోతే ఏంటంటే పార్టీ పరంగా మేమే కాంగ్రెస్ పార్టీ పై చేయి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పరంగానే ఉంటాం. బండి సంజయ్ గారి గురించి ఏం చెప్తారు? ఇక బండి సంజయ్ గారి గురించి మొత్తం మీ ఇండియా మొత్తం చూస్తుంది కదా, కొడుకు చేసిన దాని నిర్వాహకం గురించి. ఇక దాని గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం ఏముంది? రఘునందన్ రావు గారి గురించి చెప్తారు? రఘునందన్ రావు గారు కొద్దిగా జెంటల్మెన్, అడ్వకేటు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా మా అంతకంటే మించిన వాళ్ళు మా దాంట్లో ఉన్నారు. ఓకే సార్. కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి తీసుకుంటే మొదటగా సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? హీరో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మంచోడు, దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. దుద్దిల శ్రీధర్ బాబు? ఆయన కూడా పవర్ఫుల్ మ్యానే, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా హీరోనే. బట్టి విక్రమార్క గారు? బట్టి విక్రమార్క మంచోడు, సౌమ్యుడు, అందరిని తెలివిగా తీసుకుపోతుంటాడు. మహేష్ కుమార్ గౌడ్ గారు? మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీల ఆరాధ్య దైవం అవుతాడు రేపు రాబోయే రోజుల్లో. సీతక్క గారు? సీతక్క గారు ఆమె లేడీ సింహం. సురేఖ గారు? సురేఖ గారు కూడా బీసీ నాయకురాలు, ఆమె ఫస్ట్ నుంచి ప్రజల కోసం కష్టపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని, కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక మంచి నాయకులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం. చూసారు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి అడ్డా ఇది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 టర్ములు కూడా ఉంటది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు అని చెప్పేసి కూడా గుంజా శ్రీనివాస్ గారు అంటున్నారు. చూద్దాం. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.